నమస్తే అండి. వెల్కమ్ టు అన్నా కుస్మా కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో చేయబోయే రెసిపీ అండి రాగి పిండితో కారపూస చూపిస్తానండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చండి. ఎప్పుడూ చేసే కారపూసలా కాకుండా ఇలా రాగి పిండితో కారపూస చేయండి. క్రిస్పీగా కరకరలాడుతూ చాలా అంటే చాలా టేస్టీగా వస్తాయండి. ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతాయండి. హెల్తీగా ఉండే ఈ రాగి పిండి కారపూసని ఎలా చేయాలి, ఏమేమి కావాలో చూడండి. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నేను ఒక గ్లాసు రాగి పిండి తీసుకున్నానండి. అదే గ్లాస్ తోటి బియ్యం పిండి తీసుకున్నానండి. 2 సమానంగా తీసుకొని జల్లించుకోవాలండి పిండిని. ఇలాగా ఒక బౌల్లోకి వేసుకోవాలండి. సరిపడినంత సాల్టు, కారం వేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఇష్టపడతారండి. ఎప్పుడు చేసేది కాకుండా ఒక్కసారి ట్రై చేయండి. నువ్వులు వేసుకున్నానండి 2 స్పూన్స్, 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నానండి. కావాలంటే మీరు వాము కూడా వేసుకోవచ్చండి. ఇలా ఒకసారి అంతా కూడా మిక్స్ చేయండి. నేను దీనిలో పుట్నాల పప్పు పొడి వేసానండి, ఒక 5-6 స్పూన్స్. చూడండి, నూనెను వేసానండి. నేను వేడి చేసిన నూనెను వేసుకున్నాను. మీకు కావాలంటే బటర్ కానీ వెన్నను కానీ వేసుకోవచ్చండి. ఒకసారి ఇలా వేసేసి పిండి మొత్తం మిక్స్ అయ్యేటట్లుగా ఇలాగ కలుపుకోవాలండి. నూనె కానీ నెయ్యి కానీ చాలా తక్కువ పడుతుందండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. ఉప్పు కారాలు సరిపోతే కనుక ఇప్పుడే యాడ్ చేసుకోవచ్చు. ఈ టైంలో అయితే అంతా బాగా కలిసిపోతుందండి. దీనికి నీళ్లు మాత్రం వేడి నీళ్ళు అక్కర్లేదండి. నార్మల్ వాటర్ తోటి పిండిని కలుపుకోకూడదండి. ఇలా వేడి నీళ్ళతో కలుపుకోవాలండి. చూడండి, పిండిని ఒకసారి గరిటెతో మిక్స్ చేసేసి చేత్తో కలుపుకోవాలండి. చూడండి ఎలా మిక్స్ చేస్తున్నారో. చాలా సాఫ్ట్గా ఉండాలండి పిండి. అప్పుడే ఈజీగా దిగుతాయండి. నేను ఈ ప్లేట్ పెట్టుకున్నానండి, సన్నకార పూస కాబట్టి. మీకు కావాలంటే ఏ ప్లేట్ అయినా పెట్టుకోవచ్చండి. ఇలా ఫిట్ చేసేసి కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేయండి. ఒక్కసారి ఇలా స్ప్రెడ్ చేస్తే చాలండి, ప్రతిసారి కూడా అక్కర్లేదండి. చూడండి, పిండిని ఈ విధంగా ఎంత కావాలంటే అంత తీసుకోవడమేనండి. చేతిని నీళ్ళల్లో తడిపి చేసామంటే ఈజీగా దిగిపోతుందండి పిండి. మీకు కావాలంటే ఏ ప్లేట్ కావాలన్నా తీసుకొని చేసుకోవచ్చండి. స్టార్ అయినా పెట్టుకొని చేసుకోవచ్చండి. పిండి అనేది బాగా ఫిల్ అయ్యేటట్లుగా పెట్టుకోండి, గ్యాప్ లేకుండా. ఇలా విడి చేసేసి నేను ఈపులోపు ఆయిల్ కూడా కాగబెట్టుకున్నానండి. ఆయిల్ బాగా కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి. చూడండి, ఒకటి చెక్ చేస్తున్నానండి. ఆయిల్ కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ప్రెస్ చేసుకోవడమేనండి. చూడండి ఎంత ఈజీగానో. మీకు కావాలంటే వేరే ప్లేట్ మీద ఇలాగా కారపూసన చేసేసుకొని ప్లేట్లో నుంచి తీసి బాండీలో వేసుకోవచ్చండి. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ అంతా కూడా నురగ తగ్గిన తర్వాత రెండో వైపు తిప్పుకున్న తర్వాత వెంటనే తీసేసేయండి. రాగి పిండి అనేది ఆయిల్ అనేది చూడండి నురగ తగ్గింది. రాగి పిండి అనేది నల్లగా ఉంటాయి కాబట్టి ఫ్రై అయిందో లేదో తొందరగా కనిపెట్టలేరు. కాబట్టి అది నురగ తగ్గినంగానే డిష్ అవుట్ చేసుకోండి. ఇంకా అంతకన్నా ఎక్కువసేపు ఉంచారంటే చాలా గట్టిగా వస్తాయండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు తీసారంటే క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయండి. ఇలా తీసిన కారపూస లారిన తర్వాత ఎయిర్ కంటైనర్లో ఉంచారంటే 10 రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయండి. ఇలా చేస్తే మాత్రం మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా నచ్చుతారండి. హెల్దీ కదండి ఈ కారపూస. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్నో వీడియోల కోసం పక్కనున్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.